వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా వేగాన్ని లెక్కిస్తున్నారని చెప్పారు. రవాణా పోలీసు శాఖలు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మెయింటైన్ చేయబోతున్నారు. గతంలో కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంగా రోడ్ సేఫ్టీ నవోదయంలో లేటెస్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బిల్ నెంబర్ 116 157A ఏం చెప్తుందంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాస్, డాష్ బోర్డ్ కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతా ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతా ఉన్నారు. అది గుర్తుంచుకోండి, గమనించండి. అందరూ కూడా ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి ఈ విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని మన సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ డెత్స్ గురించి